హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అండి. అదేనండి అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసాన్ని నేను బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో చేసినా కూడా పాలు విరగకుండా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దామా. పాయసం కోసము ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు అటుకులు, అరకప్పు పెసరపప్పును వేసి ఈ నెయ్యిలో ఈ అటుకులు పెసరపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ ఆవు మిల్క్ను వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఆవు మిల్క్తో చేసే పాయసం చాలా బాగుంటుందండి. ఇలా ఉడుకుతూ ఉండగానే మరొక స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా కరిగించుకుని మనం పాలల్లో వేస్తేనే పాలు విరగకుండా మంచిగా ఉంటుందండి. డైరెక్ట్గా బెల్లం వేస్తే పాలు విరిగిపోతుంది. ఇలా కరిగించిన బెల్లాన్ని పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము పాయసంలో వేయాలి. ఇక్కడ చూడండి, ఈ అటుకులు పెసరపప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చల్లారిన ఈ బెల్లాన్ని ఈ పాయసంలో వేసుకోవాలండి. ఇలా బెల్లం పాకం వేసుకున్న 1 నిమిషం తర్వాత మనము ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ పాయసంలో ఈ బెల్లం మంచిగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి కరిగాక మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మంచిగా ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అంతేనండి, ఒకసారి ఇలా కలుపుకుంటే ఈ అటుకుల పాయసం రెడీ. పరమ భక్తితో చేసిన ఈ పాయసాన్ని ఒక్కసారి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంతో తింటారండి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలా ఉంటుందండి ఈ పాయసం. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నేను కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.